నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ పేపర్ లో వచ్చిన ప్రధాన వార్తాంశాలని చూస్తే కనుక, ఆడబిడ్డల జోలికొస్తే అదే లాస్ట్ డే, అరాచక శక్తులు ఆకతాయిలకు సీఎం హెచ్చరిక, మహిళలకు అన్నగా రక్షకుడిగా ఉంటా. మార్కాపురం మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు మార్కాపురాన్ని జిల్లా చేస్తామని హామీ. గత పాలకులు వెలిగొండను పూర్తి చేయకుండానే ప్రారంభించారని ఆగ్రహం. ఇక రాష్ట్రంలో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే కబడ్దారని, వారికి అదే ఆఖరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అరాచక శక్తులు ఆకతాయిలు మరెవరైనా సరే మహిళలపై అరాచకాలు చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలాంటి వారికి మహిళలు గట్టిగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. మీ అందరికీ అన్నగా బిడ్డగా రక్షకుడిగా తోడుంటారని భరోసా ఇచ్చారు. సో ఆడబిడ్డల జోలికి వస్తే గనక ఊరుకోరని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక అరాచక శక్తులు ఆకతాయిలకు ఒక హెచ్చరిక అయితే కనుక ఇచ్చారు. అంటే ఆడబిడ్డల జోలికి వస్తే కబడ్దార్ అని చెప్పేసి, అదే లాస్ట్ డే అవుతుంది అని చెప్పేసి కూడా. మరి ఇన్ని రోజులు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లల పైన, మహిళల పైన, వృద్ధుల పైన, అదే ఎవరిపైనైతే అరాచకాలు జరిగాయో వాళ్ళందరి పైన జరిగిన అరాచకాలకు కారకులైన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అది సభలో మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు నిందితుల్ని పట్టుకుంటారు, వేగవంతంగా అంటే చర్యల్ని వేగవంతం చేసి ఆడపిల్లలకు జరిగిన అన్యాయాన్ని మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటి? ప్రచారం అప్పటి నుంచి డిప్యూటీ సీఎం అవ్వచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పారు, సీఎం గారు డిప్యూటీ సీఎం చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోము అని చెప్పేసి. ఇప్పటికీ కూడా ఒక సినిమా డైలాగ్ లాగా గుర్తుండిపోయిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి నార తీస్తా తాట తీస్తా అన్నది. బహుశా ఏ సినిమా డైలాగ్ కూడా ఇంతగా గుర్తు పెట్టుకొని ఉండరేమో ప్రజలు. ఈ డైలాగ్ ని గుర్తు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం. ఆయన వస్తే మాకు చేస్తారు, కూటమి ప్రభుత్వం వస్తే మాకు చేస్తుంది, వీళ్ళు చెప్పారు అంటే కనుక చేసి తీరుతారు అనే ఒక నమ్మకం ఉండ. ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లిపోయింది. ఆ నమ్మకం సన్నగిల్లిపోయిన నేపథ్యంలో నిన్న అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన సభలో ఎవరైతే అమ్మాయిల జోలికి, ఆడబిడ్డల జోలికి వస్తారో వారికి అదే ఆఖరి రోజు అంటున్నారు కదా. ఈ మాట ఎంతవరకు నమ్మాలి? ఇప్పుడు ముఖ్యంగా ప్రజల్లో ఇదే చర్చించుకుంటున్నారు, మహిళలు ముఖ్యంగా ఆడపిల్లలు ఇదే చర్చించుకుంటున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది? ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో, చాలా చోట్ల ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా 30,000 మంది మిస్సింగ్ అయ్యారు వాలంటీర్ వ్యవస్థలో అని చెప్పేసి చాలా చెప్పారు. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు 30,000 మందిని. చాలా మంది ఏమంటున్నారంటే ప్రజలు, అసలు మిస్ అయ్యింటే కదా అంతమంది వెనక్కి తీసుకురావడానికి అన్నదైతే ఒక వాదన వినిపిస్తోంది. ఇది ప్రజల అభిప్రాయము, ముఖ్యంగా మహిళల అభిప్రాయం. నేను కూడా ఒక మహిళని, నాకు కూడా డౌట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే కనుక, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినిచ్చి చాలా సంఘటనలే జరిగాయి ఆడపిల్లల మీద. అంటే వాళ్ళని వేధించడం అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎం గా ఉన్నప్పుడు, అంటే గతంలో వైకాపా, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు ఏం చేశారు మీరు? వాళ్ళకి ఆఖరి రోజు చెల్లిపోయిందా? ఆ అమ్మాయి జోలికి వచ్చిన వాళ్ళకి లాస్ట్ డే అయిపోయిందా? అవ్వలేదు కదా. ఆ కేసుల మీద వాళ్ళ మదరు ఎంత పోరాడుతున్నారు దానిపైన. మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో అన్న సిబిఐకి అప్పగించి తర్వాత హైకోర్టులో ఆ కేసుని వేయమని చెప్పి హైకోర్టులో వేపించారు. ఆ కుటుంబానికి అండగా, అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలము, కొంత డబ్బు, కొంత భూమి ఇచ్చారు. ఇది వాళ్ళ మదరే చెప్పారు. ఎవరైతే ఆ అమ్మాయి మరణించిందో ఆమె తల్లే చెప్పారు. జగన్ గవర్నమెంట్ లో అన్న సిబిఐకి అప్పగించారు, హైకోర్టులో అంటే వాళ్ళకు వేగవంతంగా ముందుకు వెళ్ళకపోవడంతో హైకోర్టులో కేసు వేయించారు, తర్వాత మాకు హెల్ప్ చేశారు అని చెప్పేసి ఇటీవల కాలంలోనే చెప్పారు కదా. ఎన్నిసార్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంమంత్రి చుట్టూ తిరిగాము, డిప్యూటీ సీఎం చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. ఓపెన్ గానే చెప్పారు, న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది. మరి మీరు ఈ రోజు కొత్తగా వచ్చేసి నిన్న ఏదో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి ఆడబిడ్డల జోలికి వస్తే అదే ఆఖరి డే అంటే, మరి ఇప్పటి వరకు ఆడబిడ్డల జోలికి వచ్చిన వాళ్ళని వదిలేస్తారా? వాళ్ళని పట్టించుకోరా? అంటే ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళనే పట్టించుకుంటారా?
ఏంటి అసలు దీని గురించి చెప్పండి ఒకసారి, స్పష్టంగా చెప్పండి. ఇప్పటి నుంచి ఆడపిల్లల జోలికి వచ్చిన వాళ్ళకే అదే లాస్ట్ డే అవుతుందా, లేకపోతే గతంలో జరిగిన అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అవ్వచ్చు, అంటే ఆడపిల్లల పైన, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లో ఆడపిల్లల పైన జరిగిన అఘాయిత్యాలు అవ్వచ్చు, వాళ్ళందరినీ ఎవరైతే నిందితులు ఉన్నారో, ఇంకా ఇప్పటికి కూడా చర్యలు తీసుకొని వాళ్ళు ఉన్నారో ఉండుంటారో, అటువంటి వాళ్ళని మీరేం చెయ్యరా? వాటిని వదిలేస్తారా? ఇప్పటి నుంచి మాత్రమే చేస్తారా, లేకపోతే వాళ్ళ మీద కూడా తీసుకుంటారా? మీరు ఎన్నికల ప్రచారం అప్పుడు ఏదైతే చెప్పారో ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? లేరు. అది స్పష్టంగా అందరికీ తెలుసు. ఎందుకు మరి అంటే మహిళా దినోత్సవం రోజు అనేసి మహిళల్ని ఇది చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారా? ఎవరేమంత అమాయకంగా లేరు. అరాచక శక్తులు ఆకతాయిలకు హెచ్చరిక, సీఎం హెచ్చరిక. ఇలాంటి హెచ్చరికలు ఎన్నిసార్లు చేస్తారండి? ఎన్నిసార్లు? ఒక రకంగా చెప్పాలంటే మీ మాటలు కూడా పుండు మీద కారం చల్లినట్టు. ఎవరైతే బాధితురాళ్ళు ఉంటారో ఆ మగవాళ్ళ చేతిలో వేధింపులకు అఘాయిత్యాలకు గురైన బాధితురాళ్ళు ఉంటారో, ఇలాంటి మాటలు పుండు మీద కారం చల్లడమే అవుతుంది ఒక రకంగా. మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. మీరు చెప్పారు, దీన్ని తప్పు పట్టట్లేదు. మరి ఇప్పటి వరకు కొంతమంది నిందితుల్ని ఎవరినైతే పట్టుకోకుండా ఉండుంటారో మరి అటువంటి వారి బారిన పడిన అమ్మాయిల పరిస్థితి ఏంటి? అది ఆలోచించారు ఎప్పుడైనా మీరు? అది పట్టించుకోవాలి కదా మరి. అది పట్టించుకోకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే ఆడపిల్లలకి ఎంత కష్టంగా ఉంటుంది. దీన్ని ఆలోచించారు ఎప్పుడైనా మీరు? ఉమెన్స్ డే రోజు ఒక్కటే మహిళల గురించి మాట్లాడుకొని మిగతా రోజుల్లో నార్మల్ గా కామన్ గా ఉంది, కామన్ గా వెళ్ళిపోవడం కాదు. ఏదో ఒక రోజు కేటాయించారు మహిళలకి, ఆ రోజుని పురస్కరించుకొని ఆ రోజు మాత్రమే వాళ్ళకి అందలం ఎక్కిచ్చేసి మాటలు ఇన్ని చెప్పేసి మిగతా రోజుల్లో నార్మల్ గా అంటే అట్లాంటివి సాగవు. అది కాదు ప్రభుత్వం చేయాల్సింది. ఏ ప్రభుత్వం అయినా సరే, అంటే నేను కూటమి ప్రభుత్వం గురించి ఒకటి చెప్పట్లా, రాష్ట్రంలో అవ్వచ్చు, ఏ రాష్ట్రాల్లో అయినా అవ్వచ్చు, దేశంలో అయినా అవ్వచ్చు, ప్రతిరోజు ఒకేలాగానే అంటే మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఒకేలాగానే ఉండాలి. ఏదో మహిళా దినోత్సవం అని చెప్పేసి ఆ రోజు ఒకటి స్పెషల్ గా చూడడము, మిగతా రోజుల్లో ఏముందిలే అనుకోవడం, అది కాదు. మనిషి ఎవరైనా సరే, అంటే సామాన్య మానవులు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇతర ఎవరైనా అవ్వచ్చు, ఇది కామన్ గా అందరికీ వర్తించే విషయం. మరి మీరు అవన్నీ ఏం చేయకోకుండా, అసలు ఇప్పటికే ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి, వాటన్నిటిని ఏం చేయకోకుండా మళ్ళీ నిన్న మీరు సభలోకి వచ్చి ఆడబిడ్డల జోలికి వస్తే అదే లాస్ట్ డే, అరాచక శక్తులు ఆకతాయిలకు సీఎం హెచ్చరిక అంటే నమ్ముతారా ప్రజలు? ఒకసారి మీకు మీరే సమీక్షించుకోండి. లేదా మీకు అదే మంత్రులు ఉంటారు కదా, వాళ్ళతో ఒకసారి అడిగి చూడండి, నమ్మే ఇది ఉందా? లేకపోతే మహిళా మంత్రులు ఉంటారు కదా, వాళ్ళు అడగండి. మహిళా మంత్రులు సవిత గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, వీళ్ళని అడిగి చూడండి నమ్మే పరిస్థితి ఉందో లేదో. ఎందుకండి చెయ్యనివన్నీ చెప్పడం? చేసేటట్టయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే చేసేటివే చెప్పాలి, చేయలేకపోతే చెప్పకూడదు. ఇది ముఖ్యంగా ఆడపిల్లలకి జరుగుతున్న అన్యాయాల గురించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకోవాలి. మీరు మాట చెప్తారా చెప్పరా, చెప్తేనే చేస్తా, ఇది కాదు. మాట మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ చర్యల్ని బట్టే జనాలకి అర్థమైపోతుంది ఈ ప్రభుత్వం ఎంత అగ్రెసివ్ గా వర్క్ చేస్తోంది. ఎవరైనా ఆడపిల్లల జోలికి రావాలంటే కనుక భయపడాలి, ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఆ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ప్రజలకి అర్థమైపోవాలి. అలా ఉండాలి. దానికోసం ఇలా సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చేతల్లో చూపిస్తే చాలు, అందరికీ అర్థమైపోతుంది. మాటలు చెప్పి చేతల్లో చేయకపోతే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోవడం తప్ప ఏముండదు. అదే మీరు మాటలు చెప్పకుండా చేసి చూపించండి, ఎవరైనా భయపడతారు. ఇట్లే ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము, ఆడపిల్లల జోలికి ఎవరు వెళ్ళకూడదు, వామ్మో వెళ్తే ఇంకంతే మా పని అని వాళ్ళల్లో ఎవరైతే అలాంటి క్రూర మనస్తత్వం ఉంటుందో వాళ్ళు భయపడాలి. భయపడతారు ఖచ్చితంగా. అప్పుడు ప్రజలకు కూడా ఒక భరోసా ఉంటుంది, ముఖ్యంగా మహిళలకు ఒక భరోసా ఉంటుంది. చేతుల్లో చూపించండి, మాటల్లో కాదు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవన్నిటిని కూడా ఇప్పుడు జరగకోకుండా చూసుకోండి. పెండింగ్ లో ఉన్న కేసుల్ని కూడా సాల్వ్ చేయండి. ముఖ్యంగా సుగాలి ప్రీతి ఇదే తీసుకోండి ఎగ్జాంపుల్. ఎన్ని ఇయర్స్ అయింది? మీ టర్మ్ లో ఉన్నప్పుడు జరిగింది, మళ్ళీ మీ టర్మ్ వచ్చింది, అయినా అది అలాగే ఉంది. ఆ తల్లిదండ్రుల ఆవేదనని కూడా మీరు అర్థం చేసుకోరా? మళ్ళీ ఏమో ఆడబిడ్డ జోలికి వస్తే అది లాస్ట్ డే అని చెప్తున్నారు. ఏది లాస్ట్ డే? చేసి చూపించండి, నమ్ముతాం. మరో ముఖ్యమైన వార్త, 10th విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ. ఈ నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు. హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు.
సో 10th క్లాస్ విద్యార్థులకి అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ముఖ్యంగా అంటే ఈ నెల 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హాల్ టికెట్ చూపించి బస్సులో ఉచిత ప్రయాణం చేయొచ్చు అని చెప్పి అయితే కనుక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది విద్యార్థులకు. ఇక మరో అంశం చూసుకుంటే కనుక ఏపీకి చంద్రబాబు అడ్వాంటేజ్, యువగలం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నా, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం, వైసీపీకి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేవు. ఇండియా టుడే కాన్క్లేవ్ లో మంత్రి నారా లోకేష్. నిన్న అయితే కనుక ఇండియా టుడే కాన్క్లేవ్ జరిగింది. అందులో నారా లోకేష్ మాట్లాడి అంటే వాళ్ళు అడిగిన పలు క్వశ్చన్స్ కి అయితే కనుక సమాధానం చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే అంటే ఎన్నికల టైం అప్పుడు దానికి ముందు యువగలం పాదయాత్ర ద్వారా అయితే కనుక చాలా నేర్చుకున్నాను నేను అని చెప్పేసి చెప్పారు. ఇక ముఖ్యంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం పైన అయితే కనుక మేము చట్టాన్ని ఉల్లంఘించి అయితే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఈడ, అంటే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ఈ విషయం ఇంతకు ముందే చెప్పారు. మళ్ళీ కూడా అంటే అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని బట్టి చెప్పారు విశాఖపట్నంలో డేటా సెంటర్ అయితే కనుక ఏర్పాటు చేస్తామని. ఇంకొక విషయం కూడా చెప్పారు నిన్న. ముఖ్యంగా అంటే నిన్న వార్తా కథనాలు, నిన్న న్యూస్ చూస్తే కనుక అంటే రాజధాని పైన వచ్చిన ఒక క్వశ్చన్ కి అయితే కనుక లోకేష్ చాలా ఆసక్తికరమైన ఆన్సర్ అయితే చెప్పారు. అంటే తెలంగాణకు హైదరాబాదు, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు ఎలా ఉన్నాయో అలా ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. ఇదైతే కనుక నిజంగా నిన్న మొత్తం ఇండియా కాన్క్లేవ్ మీటింగ్ లో అయితే కనుక ఇది చాలా ఆసక్తి రేకెత్తించిందని అయితే కనుక చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, నాడు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించిన ఎన్టీఆర్, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు అయితే కనుక చెప్తున్నారు ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పేసి. ఇక మరో వార్త, రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం, వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం, సమాధి నుంచి శరీర భాగాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి ఎవరైతే ఉన్నారో రంగన్న, వాళ్ళ ఇంటి వాచ్మెన్, అంటే వివేక గారి వాళ్ళ ఇంటి వాచ్మెన్ రంగన్న ఎవరైతే ఉన్నారో ఆయన కొద్ది రోజులుగా హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రిమ్స్ లో కడపలో. అయితే ఆయన మృతి చెందడం జరిగింది హాస్పిటల్లో ఉండగానే. అయితే ఆయన అంటే ప్రధాన సాక్షి ఈయన వైఎస్ వివేక కేసులో. సో ఆయన మరణం పైన అయితే కనుక తర్వాత అనుమానాలు రేకెత్తడంతో సమాధి నుంచి మళ్ళీ శరీర భాగాలు సేకరించారు ఫోరెన్సిక్ నిపుణులు. ఎందుకంటే మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తారంట రంగన్న మృతదేహానికి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన శరీర భాగాల్ని సేకరించారు సమాధి నుంచి అని చెప్పేసి ఇచ్చారు. అందులో వాళ్ళ రంగన్న గారి భార్య కూడా చెప్పారు, అంటే ఇది హత్య అని అనుమానం ఉంది అని చెప్పి కూడా ఆ రోజే ఆవిడ అయితే కనుక అనుమానం వ్యక్తం చేశారు. మరి అంటే ఆయన హెల్త్ ఇష్యూ కారణంగానే చనిపోయారా లేకపోతే ఏంటా అన్నది మరి పోస్ట్ మార్టం చేసి మళ్ళీ రీపోస్ట్ మార్టం అంటున్నారు. మరి రీపోస్ట్ మార్టం లో ఏం తెలుస్తుంది అన్నది చూడాలి. సిరియాలో ఊచకోతలు, 600 మంది బలి, 2 గ్రూపుల మధ్య దాడులు, ప్రతీకార హత్యలు. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇదే అతిపెద్ద మారణకాండ. రోడ్లు వీధుల్లో శవాల గుట్టలు, ప్రాణభయంతో కొండల్లోకి పారిపోయిన ప్రజలు. సో సిరియాలో అయితే మళ్ళీ ఊచకోతలు ప్రారంభమయ్యాయి. 600 మంది బలయ్యారు. అసలు దీంట్లో సిరియాలో ఎప్పుడు దీనికి ముగింపు పలుకుతారో తెలియదు, కానీ అమాయకమైన ప్రజలు, పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళు బలైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు దీనిపైన ఎవరు అంటే ప్రపంచ దేశాలు అన్ని కలిసి ఏదో ఒక డెసిషన్ తీసుకొని సిరియాలో ఏదైతే జరుగుతుందో దీన్ని ఆపొచ్చు కదా, ఎందుకు ఆపట్లేదు? ఇప్పటి వరకు జరిగిన అంటే 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇదే అతి పెద్ద మారణకాండ అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా రోడ్ల వీధుల్లో శవాల గుట్టలు ఉన్నాయి అని చెప్పేసి. 2 గ్రూపుల మధ్య జరిగిన దాడుల వల్ల ఈ ప్రతీకార హత్యలు జరిగి 600 మంది అంటే ఏమన్నా మాటల. ఒక న్యూస్ పేపర్ లో 700 మంది అని ఇచ్చారు, ఇక్కడ 600 మంది అని ఉంది. మరి సో ఏది ఏమైనా ఇంతమంది చనిపోవడము అంటే వాళ్ళ ప్రతీకార దాడుల వల్ల ఇంతమంది చనిపోవడం అనేది అసలు ఇది ప్రపంచ దేశాలకు కూడా అంత మంచిది కాదు. మరి ఎందుకు 14 ఏళ్ల సంక్షోభం అలా కంటిన్యూ అవుతున్నా కూడా అందరూ అంటే ప్రపంచ దేశాలు, ఇప్పుడు అగ్రదేశాలు ఉంటాయి, వాళ్ళు కూడా జోక్యం చేసుకొని ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పడేలాగా చేయొచ్చు కదా, ఎందుకు అలా ఉంది అన్నదైతే కనుక చాలా మందికి అర్థం కాని విషయం. మరో వార్త, ఉక్రెయిన్ పై మరోసారి రష్యా భారీ దాడి, 2 నగరాలపై డ్రోన్లతో అటాక్, 14 మంది మృతి, 30 మందికి గాయాలు. మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధించాలి జెలెన్స్కీ.
సో ఉక్రెయిన్ పై అయితే కనుక రష్యా మరోసారి భారీ దాడి చేసింది అని చెప్పేసి ఇచ్చారు. 2 నగరాల పైన అయితే కనుక డ్రోన్లతో అటాక్ చేశారు. దీంట్లో ఈ అటాక్ లో అయితే కనుక 14 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించే ట్రంప్ తో మీటింగ్ జరిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో ఉన్న అంటే విలువైన ఖనిజాల ఒప్పందానికి ఒప్పుకుంటే కనుక యుద్ధం జరగకుండా చూస్తాము అని చెప్పేసి చెప్పారని మనకు వార్తలు వచ్చాయి. సో ఫస్ట్ ఒప్పుకోలేదు జెలెన్స్కీ. అంటే ఒప్పుకోలేదు అంటే ఆయన క్వశ్చన్ అడిగాడు, సరే ఫ్యూచర్ లో కూడా రష్యా మా పైన దాడులు చేయకోకుండా ఉంటుందని మీరు భరోసా ఇస్తారా, హామీ ఇస్తారా అని అడిగారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆ మీటింగ్ లో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ మీటింగ్ అలా ముగిసిపోవడం అలా అయిపోయింది. సో తర్వాత ఐరోపా దేశాలు బాసటగా నిలిచాయి ఉక్రెయిన్ కి. ఆ తర్వాత కూడా మళ్ళీ ట్రంప్ కి అంటే ఖనిజాల ఒప్పందంకి అయితే ఒప్పుకుంటున్నా అని జెలెన్స్కీ చెప్పడం, ఇవన్నీ వార్తా కథనాలు వచ్చాయి. సో ముఖ్యంగా చూసుకుంటే శాంతి ఒప్పందం కుదిరే వరకు అయితే కనుక సుంకాలు ఆంక్షలు విధిస్తామని ట్రంప్ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే రష్యా మరోసారి ఉక్రెయిన్ పై డ్రోన్ తో దాడులతో విరుచుకుపడింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. సో ట్రంప్ వార్నింగ్ ఇవ్వడము, రష్యా ఉక్రెయిన్ మీద మళ్ళీ దాడి చేయడము, ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఎటు వెళ్ళిపోతున్నాయి దేశాలు అన్నది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ట్రంప్ తో మీటింగ్ అయిపోయింది, ఇదంతా జరిగింది. ట్రంప్ ఏమో రష్యాకి వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ అంటే శాంతి ఒప్పందం కుదిరే వరకు సుంకాల విషయంలో అయితే కనుక వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి ఆంక్షలు విధించాడు, వార్నింగ్ కూడా ఇచ్చాడు రష్యాకి. సో ఈ నేపథ్యంలో రష్యా మళ్ళీ ఉక్రెయిన్ పైన దాడి చేసింది. అసలు ఇప్పుడు జెలెన్స్కీ ఒప్పుకున్నారు ఖనిజాలు ఇవ్వడానికి, ఆ ఒప్పందానికి సరే రెడీ అని చెప్పేసి ఒప్పుకున్నారు. ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో మళ్ళీ రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేసింది. ఇవన్నీ చూసుకుంటుంటే అసలు ప్రపంచ దేశాలు ఎటువైపు వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లేదు కొన్ని దేశాలు. మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక ఎవరు ఛాంపియన్స్, భారత్ న్యూజిలాండ్ ఫైనల్ నేడే, కోహ్లీ రోహిత్ పైనే అందరి దృష్టి, దుబాయ్ లో సిటీ తుది సమరం. సో ఇవాళ అయితే కనుక ఫైనల్ మ్యాచ్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. అసలు ఈ టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నదైతే కనుక రెండు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు అయితే కనుక కోహ్లీ అలాగే రోహిత్ పైనే అంటే వాళ్ళపైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తారు అని చెప్పేసి అందరి దృష్టి వీళ్ళపైనే ఉంది. మరి ఈ మ్యాచ్ లో అయితే కనుక ఇండియా విజయం సాధించాలి. సో ఈ రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి న్యూస్ స్టాఫ్ తరఫున భారత టీం కి ఆల్ ది వెరీ బెస్ట్. ఎమ్మెల్సీగా ఎవరెవరో నామినేషన్ల దాఖలకు రేపే గడువు, టీడీపీ ఆశావాహుల్లో ఉత్కంఠ, 4 సీట్లకు 25 మందికి పైగా రేసులో, ఎంపికపై అధిష్టానం భారీ కసరత్తు, సీనియర్లు బీసీ ఎస్సీలకే ప్రాధాన్యం, నేడు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్, 2027 నాటికి అందుబాటులోకి రానున్న మరో 23 స్థానాలు, అప్పుడు న్యాయం చేస్తామని నేతలకు నచ్చజెప్తున్న పార్టీ అధిష్టానం. సో ఎమ్మెల్సీలుగా అయితే కనుక టీడీపీ ఆశావాహుల్లో చాలా ఉత్కంఠ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. నామినేషన్ల దాఖలకు రేపే గడువు కాబట్టి ఈ నేపథ్యంలో అంటే 4 సీట్ల కోసం 25 మందికి పైగా రేస్ లో ఉన్నారు. మరి దీంట్లో ఎవరికి ఇస్తారు ఏంటి అన్నది అయితే కనుక అంటే ఎంపికపై అధిష్టానం అయితే భారీ కసరత్తు చేస్తోంది. సీనియర్లు బీసీ ఎస్సీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరికైతే కనుక ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి అంటే ఇప్పుడు సీట్ రాలేదనేసి ఉన్నారో వాళ్ళకి 2027 నాటికి అందుబాటులోకి రానున్న 23 స్థానాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు న్యాయం చేస్తామని చెప్పేసి పార్టీ అధిష్టానం అయితే కనుక వాళ్ళని బుజ్జగించే పనిలో ఉంది. మరి ఈ 4 సీట్లకి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది అయితే కనుక ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది, అప్పుడు తెలుస్తుంది మనకి. పోసానికి రిమాండ్ 20 వరకు విధించిన బెజవాడ కోర్టు, పీటీ వారెంట్ పై హాజరుపరిచిన పోలీసులు, అనంతరం కర్నూలు జైలుకు తరలింపు. పేట పోలీసులకు పీటీ వారెంట్ తో రాక బెజవాడలోనే ఉంచాలని పోసాని విజ్ఞప్తి. సో పోసానికి అయితే రిమాండ్ విధించారని చెప్పి ముఖ్యంగా వార్త ఇచ్చారు. 20వ తేదీ వరకు విధించారు ఈ రిమాండ్ బెజవాడ కోర్టు అని చెప్పి ఇచ్చారు. అయితే పోసాని కృష్ణమురళి అయితే కనుక బెజవాడలోనే ఉంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారని చెప్పి ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక సో మహిళలే సంపద సృష్టికర్తలు అంటే నిన్న మహిళల్ని ఉద్దేశించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో ఏదైతే సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో దానికి సంబంధించిన న్యూస్ ఇంతకు ముందే మనం చూసుకున్నాము. అలాగే లోకేష్ అంటే ఇండియా టుడే కాన్క్లేవ్ గురించి కూడా మనం చూసుకున్నాము. ఇక జూన్ నుంచి 5 రకాల బడులు, తరగతికి 1 టీచర్ తో ఆదర్శ పాఠశాల ఏర్పాటు. గతంలో ఉన్నత పాఠశాలకు తరలించిన 3, 4, 5 తరగతులు వెనక్కి, తల్లిదండ్రుల కమిటీ ప్రజాప్రతినిధుల అనుమతితో కొత్త విధానం అమలు.
సో జూన్ 1వ తారీఖు నుంచి అయితే కనుక అంటే కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న టైంలో అయితే కనుక 5 రకాల బడులు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా తరగతికి ఒక టీచర్ తో ఆదర్శ పాఠశాలని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక గతంలో ఉన్నత పాఠశాలకు తరలించిన 3, 4, 5 తరగతుల వాళ్ళని అయితే కనుక వెనక్కి తీసుకొస్తారు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక తల్లిదండ్రుల కమిటీ ప్రజాప్రతినిధుల అనుమతితోనే ఈ కొత్త విధానం అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షిలో చూస్తే కనుక కందిపప్పు హుష్కాకి కూటమి ప్రభుత్వంలో కనిపించని పంపిణీ, అడపాదడపా అరకొర కార్డుదారులకు మాత్రమే సరఫరా. 1.48 కోట్ల కార్డులకు 8 నెలలకు దాదాపు 1.20 లక్షల టన్నులు అవసరం. పంపిణీ చేసింది మాత్రం కేవలం 36,000 టన్నులే. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తులు, ఉద్దేశపూర్వకంగా సేకరణ పట్ల దృష్టి పెట్టని వైనం. బహిరంగ మార్కెట్లో సేకరించి ఇవ్వడానికి ససేమిరా. ధర పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎగ్గొడుతున్న దుస్థితి. సో ఇక్కడ ఈ నేపథ్యంలో ఒక మహిళ అయితే కనుక మాట్లాడే దీనికి సంబంధించి నమ్మించి మోసం చేయడమే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి నెల పేదలకు అందించాల్సిన కందిపప్పును సక్రమంగా అందించడం లేదు. ప్రస్తుతం ప్రతి నెల బియ్యం, పంచదారతో సరిపెడుతున్నారు. పేద ప్రజలకు కందిపప్పు ఇవ్వడమే మానేశారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే అని చెప్పేసి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలం రంకిని గ్రామంకి చెందిన మహిళ అయితే కనుక చెప్తున్నారు. సో ఏదైతే 1.48 కోట్ల కార్డులకు అయితే కనుక 8 నెలలకు దాదాపు 1.20 లక్షల టన్నుల కందిపప్పు అవసరం ఉంది. అయితే పంపిణీ చేసింది మాత్రం ఇప్పటి వరకు కేవలం 36,000 టన్నులే అని చెప్పేసి చెప్తున్నారు. ఇక సబ్సిడీ భారం తగ్గించుకునేందుకే ఈ ఎత్తులు, ఉద్దేశపూర్వకంగా సేకరణ పట్ల దృష్టి పెట్టని ప్రభుత్వము అని చెప్పేసి ముఖ్యంగా సాక్షిలో అయితే కనుక వార్తా కథనం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక మహిళ చెప్పడం కూడా జరిగింది. అంటే కందిపప్పు ఏదైతే రేషన్ లో ఇస్తారో దాన్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి. మరి ఇలా చేస్తే అంటే ఇప్పుడు బయట రేట్ చాలా ఎక్కువ ఉంది కందిపప్పు. కనీసం రేషన్ లో ఇస్తే కొంతవరకైనా ప్రజలకు ఆ భారం తగ్గుతుంది కదా. మరి దీన్ని కూడా అంటే పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఎగరగొడితే కనుక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మరో వార్త, చంద్రబాబు క్షుద్ర రాజకీయం, వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కుతంత్రం. సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులోకి పోలీసుల పెత్తనానికి పన్నాగం. కేబినెట్ సమావేశం వేదికగా కుట్రకు తెరతీసిన కూటమి. నాడు బాబు ప్రభుత్వ హయాంలోనే వివేక హత్య, నేడు అదే బాబు కూటమి ప్రభుత్వ పాలనలోనే సాక్షి రంగన్న మృతి. సహజ మరణాన్ని కూడా రాజకీయం చేసి వాడుకునేందుకే సిట్. హంతకుడు దస్తగిరి అప్రూవర్ గా మారడం చంద్రబాబు స్కెచ్చే. వివేకానంద రెడ్డి రెండో భార్య వాంగ్మూలాన్ని అస్సలు పట్టించుకోని వైనం. ఈ పరిణామాలన్నీ చంద్రబాబు మార్కు కుట్రేనని తేటతెల్లం. సో మనం ఇంతకు ముందు న్యూస్ పేపర్ లో చూసాము, రంగన్న మృతి చెందాడు. ఆయనని అంటే అంత్యక్రియలు కూడా అయిపోయాయి, సమాధి చేయడం జరిగింది, అంతా అయిపోయింది. సో రీపోస్ట్ మార్టం కోసం మళ్ళీ ఆయన శరీర భాగాలను వెలికి తీస్తున్నారు అని చెప్పేసి వార్త చూసాం. ఇక్కడ సాక్షిలో చూసుకుంటే కనుక అంటే వైఎస్ వివేక హత్య కేసుని పక్కదారి పట్టించేందుకే ఆ దర్యాప్తుని అంటే కేసు దర్యాప్తుని పక్కదారి పట్టించేందుకే కుతంత్రాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వైఎస్ వివేక హత్య జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే సాక్షి రంగన్న మృతి కూడా జరిగింది. సహజ మరణాన్ని కూడా అంటే ఎవరైతే రంగన్న సహజంగా మరణించారు అని చెప్పి అన్నారు. సో ఆ సహజ మరణాన్ని కూడా రాజకీయం చేసి వాడుకునేందుకు సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా హంతకుడు దస్తగిరి అప్రూవర్ గా మారడం కూడా చంద్రబాబు స్కెచ్. సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులోకి పోలీసుల పెత్తనానికి పన్నాగం పన్నారు. కేబినెట్ సమావేశం వేదికగా ఈ కుట్రకి అయితే కనుక అంటే ఏదైతే వైఎస్ వివేక హత్య కేసు, రంగన్న సహజ మరణం అని చెప్పారో ముందు, దీనికి సంబంధించి ఈ కుట్రకి తెర తీసింది కూటమి అని చెప్పేసి ప్రధానంగా అయితే కనుక ఆరోపిస్తూ సాక్షిలో వార్తా కథనం అయితే వచ్చింది. మరి రంగన్న గారిది సహజ మరణమా లేకపోతే ఏంటా అన్నది రీపోస్ట్ మార్టం తర్వాత మళ్ళీ మరి అసలు ఇప్పుడు సహజ మరణం అని చెప్పారు, తర్వాత అయిపోయింది, సమాధి చేయడం అంతా అయిపోయింది, మళ్ళీ రీపోస్ట్ మార్టం అని చెప్పేసి అంటే ఆయన శరీర భాగాల్ని బయటకు తీయడము, ఇదంతా చూస్తుంటే కనుక ఏది నిజము ఏది అబద్ధము అని చెప్పేసి ఒక గందరగోళం. అంటే సో ఒక వేలో వెళ్తోందా ప్రాసెస్, లేకపోతే ఎక్కడ ఏం జరుగుతోంది అన్నది కూడా అర్థం కాని పరిస్థితి అంటే సామాన్యులకి. ఎందుకంటే కొన్ని పేపర్స్ లో ఇలా ఇచ్చారు, సాక్షిలో ఇలా ఇచ్చారు. మరి నిజంగా సాక్షిలో చెప్తున్నట్టు ఇది కుట్రనా లేకపోతే
ఏంటి అన్నది అయితే కనుక మొత్తానికి వీళ్ళకే తెలియాలి. పేపర్లో వచ్చినది మాత్రమే ప్రజలకు మరి న్యూస్ ఎక్కడి నుంచి అందుతుంది? ఛానల్స్, మీడియా ద్వారానే కదా. మీడియా ఏది చెప్తుందో దాన్ని బట్టే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. మరి ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు దేన్ని తీసుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇక మరో వార్త ఇచ్చారు. నిన్న అంతర్జాతీయ ఉమెన్స్ డే దినోత్సవం సందర్భంగా సామాజిక స్ఫూర్తికి సెల్యూట్, ఘనంగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సీనియర్ నటి రమాప్రభుకు అందజేస్తున్న వైఎస్ భారతిరెడ్డి, సుకుమార్. చిత్రంలో నిర్మాత రవి, కిరణ్ అభవరం, తేజ సజ్జ, మీనాక్షి చౌదరి, వైష్ణవి తదితరులు. నిన్న అయితే కనుక ఘనంగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది అని చెప్పేసి ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. ఇవి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.